ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీరెంతగానో ఆదరిస్తున్నటువంటి ఆత్మీయాహారం టీవీ కార్యక్రమాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. విశ్వాసంతోనే కొనసాగుతున్నటువంటి ఈ ఆత్మీయాహారం టీవీ పరిచయకు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సామర్థ్యం చొప్పున నెల కానీ 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ లేదా ప్రత్యేకించి ఒక ప్రోగ్రాం కానీ స్పాన్సర్ చేసి ఈ గొప్ప పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇవ్వబడినటువంటి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఆన్లైన్ అకౌంట్ ద్వారా కానీ గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు మీ విలువైనటువంటి కానుకలను ఈ యొక్క పరిచర్యకు ఇచ్చి ప్రభు పరిచర్యలో సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఏ తల్లిదండ్రులను అడిగినా చెప్పే మాట, మేము ఎంత కష్టపడినా మేము ఎంత సంపాదించినా అది మా పిల్లల కొరకే అని అంటూ ఉంటారు. అవును, అది వాస్తవమే. అయితే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో మీ పిల్లల నిమిత్తం ప్రార్థించుటకు ఆత్మీయ ఆహారం టీవీ క్లబ్ మెంబర్స్గా మీ పిల్లల పేర్లను 3,000 రూపాయలతో వెంటనే నమోదు చేసుకునగలరు. ఆ కాపీని మీకును పంపించదము. మీరు పంపవలసిన ఆన్లైన్ అకౌంట్ CH వరప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నంబర్ 3022647561, IFSC కోడ్ SBIN 0007457, వేదాయపాలెం బ్రాంచ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 703-259-7888, మరి ఒక నంబర్ 703-269-7888. ప్రభు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియా సహోదరి సహోదరులారా, మీరందరూ ఎలా ఉన్నారు? యేసయ్యలో ప్రతినిత్యం ఆనందిస్తూ ఉన్నారా? ఈ లోకంలో లక్షలు ఇవ్వలేనటువంటి రక్షణ ఆనందం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి ప్రతినిత్యం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారా? ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లేక ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ వర్తమానాలు సాక్ష్యాలు ఉన్నట్లయితే వరప్రసాద్ చంద్రగిరి అనే పేరుతో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు షేర్ చేయవలని ప్రభువు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అనే అంశంతో ఈరోజు దేవుని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానమును మీ ముందు ఉంచుతున్నాను. 9వ వచనం, లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటక 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా, మీ వాక్కులతో మాతో మాట్లాడండి అయ్యా, దీవించండి అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడ్డలు, ఈ దినం ఎవరైతేనైనా వివాహ దినములు, జన్మదినములు జరుపుకుంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జన్మదినాలు జరుపుకున్న నీ ప్రియబిడ్డలు, వివాహ దినాలు జరుపుకుంటున్న నీ బిడ్డలు నాయన, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, వివాహ దినాలు జరుపుకునే ప్రియబిడ్డలు వారి జీవితంలో అనేకమైనటువంటి వివాహ దినములు జరుపుకోవడానికి కృప చూపండి. మరి నూతనంగా వివాహమైన బిడ్డలు, ఆయన వివాహమై సంతానం లేనటువంటి వారు వారి దాంపత్య జీవితమును ఫలభరితం చేసి దీవించి ఆశీర్వదించి చక్కటి గర్భఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే జన్మదినాలు జరుపుకునే ప్రియబిడ్డలు నాయన, మంచి ఆరోగ్యము, ఆయుష్ వారికి దయచేయండి. ఇలాంటి జన్మదినములు వారి జీవితంలో అనేకం జరుపుకోవడానికి కృప చూపండి. ఈ దిన వాక్కులతో మాతో మాట్లాడండి, దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడని చెప్పి ఈ లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఆ ఉపమానం ద్వారా చక్కగా మన ప్రార్థనలో దేవుడు ఎలా ఆలకిస్తాడో ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి వ్యక్తి పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థనలో దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాను: నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను అంటున్నాడు. తన ప్రార్థనలో గర్వం, తన ప్రార్థనలో ఒక రకమైనటువంటి ప్రార్థన, దేవునికి అయిష్టమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఇతర మనుషులతో పోల్చుకుని నేనే మంచివాడని, నేనే నీతిమంతుడని అని తాను తన ప్రార్థనలో గొప్ప చెప్పుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను దొంగలను కాదు, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారం చేసేవాడిని, ఇతరుల వంటి వాడిని కాదు. తన పక్కన ప్రార్థన చేస్తున్నట్టు సొంకరి గురించి కూడా, ఆ సొంకరల వంటి వాడిని కాదు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, అన్నీ సరిగా చేస్తూ ఉన్నాను. ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తన ప్రార్థనలో తనను గురించి ఇతరులతో పోల్చుకోవడం, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను అందరికంటే పరిశుద్ధుని, నీతిమంతుడిని, మిగిలిన వారందరూ అవినీతిమంతులు, మంచివారు కాదు, నేనే గొప్పవాడిని, ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, నేనే నీతిమంతున్నటువంటి తలంపు, ఇతరులతో పోల్చుకొని వారిని తక్కువగా చూడడం, హీనంగా చూడడం, వారిని ద్వేషించడం ప్రార్థనలోనే చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇలాంటి ప్రార్థనలే. వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే నేను మంచివాడిని యేసయ్యా, నేను దశంభాగాలు భాగిస్తున్నాను యేసయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, నేను ఉపవాసం ఉన్నాను యేసయ్యా, నేను న్యాయంగా బతుకున్నాను యేసయ్యా, వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని అని చెప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రార్థన, అలాంటి ప్రార్థన ఆపు చేయి. ఎలాంటి ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడో తర్వాత సొంకరి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అయితే 13వ వచనం, సొంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు నైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ ఇద్దరి ప్రార్థనలో వ్యత్యాసం చూడండి. సుంకరి ఒకే ఒక మాట అండి, దేవా నేను పాపిని. దేవుని వైపు ఆకాశం వైపు కన్నులెచ్చుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేనంతో బాధపడుతూ ప్రభువా నేను పాపిని అని ఒక్క మాట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు ఇలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే ప్రభు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరంలో, దేవుని బిడల మధ్య, సంఘంలో లేదా కుటుంబాల్లో, నువ్వు ఉంటున్న పరిసర ప్రాంతాల్లో, నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో, నీకు నీవు డంబంగా గొప్పలు చెప్పుకుంటున్నావేమో. నేను అది చేస్తాను మందిరంలో, నేను ఇది చేశాను మందిరంలో, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు చెప్తున్నాడు, మన మంచి పనులు, మనం చేసే ఇవన్నీ నీతి క్రియలు ఇవన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డలు లాంటివి. ఈ సొంకరి ప్రార్థన వలె ఒక్క మాట మనం తగ్గించుకుని దీనత్వం కలిగి దేవానే పాపి నన్ను కరుణించుమని మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థించినప్పుడు ప్రభు మన ప్రార్థన తప్పకింటాడు, నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు నీ ప్రార్థనలో ఇలాంటి సొంకరి ప్రార్థన లాంటి తగ్గింపు జీవితం నీకుందా? దేవుని వాక్యానికి లోబడుచున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల నుండి నీతో మాట్లాడినప్పుడు, హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఆయన జీవము కలిగిన శక్తి కలిగిన మాటకు లోబడుచున్నావా? నీవు తగ్గించుకుని దేవా నేను పాపిని, నన్ను కరుణించుము, నన్ను స్వస్థపరచుము, నన్ను విడిపించుము, ఆ కోర్టు కేసులో నుంచి విడిపించుము, ఈ అప్పుల బాధలో నుంచి విడిపించుము. నేనే తొందరపడి ఇలా చేశాను, నా తొందరపాటు వల్ల ఇలా జరిగింది, నేను తగ్గించుకున్నట్లేదు, నేను అహంకార బుద్ధి కలిగి ఉన్నాను, దుష్ట తలంపులు కలిగి ఉన్నాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నేనే నీతిమంతుని అనుకుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించమని, నన్ను కరుణించయ్యని ఈ క్షణం ఇప్పుడు అడిగితే ప్రభు క్షమించడానికి, నీ జీవితంలో నీ శరీరంలో అద్భుతం జరిగించడానికి, స్వస్థత జరిగించడానికి, నీకు సంతోషం సమాధానం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ జబ్బు ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నవారు, కంపెనీ వ్యాపారం ప్రాజెక్టు చేస్తున్నవారు, మీకు దానికి సంబంధించిన పేపర్స్ కానీ దానికి సంబంధించిన వస్తువులు మీ కుడి హస్తంలో పట్టుకునండి. ప్రార్థనలో ఏకీభవించండి. మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు అద్భుతం జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన దేవుని వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించి వారి కుడి హస్తాన్ని వారి శరీరంలో జబ్బు ఉన్న స్థలంలో వేచి ఉన్నారో, నీ బిడ్డలను కనికరించండి, అద్భుతం జరిగించండి అయ్యా. ఎన్నో సంవత్సరాలుగా వేడని వ్యాధులతో బాధపడుతూ రోధిస్తూ ఉన్నారు నాయన. శరీరంలో స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఆ గుండె సంబంధించిన వ్యాధులను, కిడ్నీ వ్యాధులను, ఇదిగో నాయన ఎముకకు సంబంధించిన వ్యాధులు, వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులతో, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డలు, ఇదిగో నాయన క్యాన్సర్ గడ్డలు, నాయనాది శరీరంలో పలు రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కలిగి వాటిలో నుంచి విడుదల పొందకుండా నీ ప్రియ బిడ్డలను మీరు తాకండి అయ్యా. ఇదిగో నాయన చిన్న బిడ్డలు అనేక మంది ఆసుపత్రిలో బాధపడుతూ ఉన్నారయ్యా, వారిని కనికరించండి ప్రభువా. మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపచేయండి నాయన. నాయన ఆ మెదడులో తలలో ఉన్నటువంటి నాయన ఆ సమస్యల నుంచి యేసు నామములో విడుదలను గ్రహిస్తూ ఉన్నాం. అద్భుతం జరిగించండి అయ్యా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు ప్రభు. రిపోర్టులను తారుమారు చేసేటువంటి దేవుడు నాయన.
నీ బిడ్డల జీవితంలో అద్భుత స్వస్థత, విడుదల యేసు నామములో కలుగును గాక. మీరు తాకండి అయ్యా, అద్భుతం జరిగించండి. కుటుంబాల్లో నెమ్మది, సంతోషం లేక భార్యాభర్తల మధ్య సమస్యలతో ఉన్న కుటుంబాలను కట్టండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. చక్కటి ఉద్యోగం యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన ఎడ్యుకేషన్ విషయంలో భయపడుతున్న నీ ప్రియ బిడ్డలను దీవించండి. మంచి ర్యాంకులు వారికి దయచేయండి. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. వారు కష్టపడింది పేపర్ మీద పెట్టడానికి కావలసిన జ్ఞానమును దయచేయండి ప్రభువా. దయగల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వ్యాపార రంగంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న వారు, నష్టపోయి నీ వైపు చూస్తున్న బిడ్డలను, వారు చేస్తున్న చేతి పనులను, వ్యాపారములను, ఆ కంపెనీని, ప్రాజెక్టు వర్కులను యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రభు. కోర్టు విషయంలో ప్రభువా, నాయన నీ బిడ్డలకు యేసు నామములో విడుదల అనుగ్రహిస్తున్నాం, విజయాన్ని అనుగ్రహిస్తున్నాం ప్రభు. అద్భుతం జరిగించండి, దీవించండి నాయన. యేసయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వచ్చిన దీవించి ఇప్పుడే వారి కుటుంబంలో, వారి శరీరంలో ఓ అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించేందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోను సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు ధర్మారెడ్డి. నేను 10 సంవత్సరాల నుంచి ఇయర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఆ తర్వాత నేను టీవీ ప్రోగ్రాంలో వరప్రసాద్ సార్ గారు ప్రోగ్రాం చూసి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సారు ప్రేయర్ ఆయిల్తో అద్భుతంగా ప్రార్థన చేశాడు. చేసినందువల్ల నాకు స్వస్థత కలిగింది. అదేవిధంగా సార్ మాకు పిల్లలు లేరని చెప్పాను సార్ గారికి. చెప్పిన తర్వాత మళ్ళీ ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. ఇప్పుడు మా ఆవిడ 3వ నెల గర్భఫలం కలిగి ఉంది అని వరప్రసాద్ సార్ గారు అద్భుతంగా ప్రార్థన చేయవల్ల మాకు స్వస్థతలు జరిగినాయి. అదేవిధంగా నేను ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. చేసింది ఈరోజు ఒక ఇన్ఛార్జ్ పొజిషన్లో నిలబడ్డాను. ఇవన్నీ వరప్రసాద్ సారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేయడం వల్ల స్వస్థతలు జరిగినాయి. ప్రభువుకే మహిమ కలిగింది. వందనాలు. పాశ్రమకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, ఇక్కడ ఉండే సంఘస్థులందరికీ వందనాలు, ఈ ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరికి వందనాలు. నా పేరు విజయమ్మ. నేనుండేది రాంకోట్ నగర్లో. నాకు అనారోగ్యంతో బాధపడుతున్నాను. బైబిల్లో స్త్రీకి ఏ విధంగా అయితే నేను 12 సంవత్సరాలు బాధపడుతునిందో అదే వ్యాధితో నేను బాధపడుతుండా. స్త్రీలకైతే తెలిసి ఉంటుంది, కానీ ఆమె అయితే 12 సంవత్సరాలు బాధపడింది. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరగని హాస్పిటల్ లేదు, అన్ని దగ్గరకు పోయా, ఎవరు చెప్పిందల్లా చేశాను, కానీ నాకు బాగా కాలేదు. కూర్చున్నా బాధపడేదాన్ని, లేచినా బాధపడేదాన్ని. కానీ ఒకరోజు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ నా దగ్గరకు వచ్చి, విజయమ్మ ఏమి బాధపడుతున్నావు అని అంటే, నాకు ఇట్టుందని చెప్పాను. అప్పుడు నువ్వు వరప్రసాద్ దగ్గరికి రాయిజమ్మ, నీకు బాగా వద్ది, దేవుణ్ణి నమ్ముకో అని చెప్పింది. నేను ఎన్నో దగ్గరకు పోయాను, ఇప్పుడు బాగా వద్దా సన్నిధికి వస్తే అనుకున్నాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నీకే తెలుసుద్దని చెప్పింది. ఆ రోజు సాయంత్రం వరప్రసాద్ దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆయన ప్రేరాలేసి ప్రార్థన చేశాడు. నాకు వారం కల్లా నా ఒళ్ళు మార్పు వచ్చింది. తర్వాత నేను సన్నిధికి వస్తా ఉండగా 4 నెలల లోపల నాకు దేవుడు స్వస్థత దయచేశాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. కొని ఇంత గొప్ప కార్యం నాకు దేవుడు చేసినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాయన వరప్రసాద్కి, నాయన తండ్రి, నాయన నేను దేవుని నమ్ముకొని బాప్టిషన్ తీసుకున్నాను. వారం వారం క్రమం తప్పకుండా సన్నిధికి వస్తాను. నా పేరు సుబ్బమ్మ. నేను నాకు ఒంట్లో బాగాలేదు, మంచి వ్యాధితో బాధపడుతున్నాను. విఆర్టీ మందులు 10 సంవత్సరాల నుంచి మింగుతున్నాను. అయినా కానీ నాకు ఇది కాలేదు 10 సంవత్సరాల నుంచి. లాస్ట్ స్టేజీలోకి తలకు కూడా వెంటర్ అయిపోయింది. తలకు కూడా వెంటర్ అయిపోయేసి బ్రెయిన్కి బ్లడ్ అందకుండా ఆగిపోయింది, టక్ అయిపోయింది. పిచ్చి పట్టేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే అప్పుడు తిరుపతికి వెళ్ళి ఎక్స్రే తీసారు, తల 6కి తీసి, అమ్మ నీకు బ్లడ్ సప్లై లేదు, ఇలాగ ఉన్నది, నువ్వు 10 రోజుల కంటే ఎక్కువ బతకలేవు, చనిపోతావు, నీకు జబ్బు బాగా ముదిరింది అని చెప్పారు. సరేలే ఏం చేస్తామని చెప్పి ఇంటికి వచ్చి బాధపడి వేడ్చుకొని మౌనంగా అందరమీ, నాకు ఒక బాబు ఒక పాప ఉంది,
వాళ్ళకి చెప్పాను, అమ్మ నేను ఎక్కువ రోజుల కంటే బతకలేను, చనిపోతాను, నా పరిస్థితి ఇలాగుంది అని చెప్పాను. ఒక దేవుడి బిడ్డ వచ్చి, అమ్మ మా మందిరానికి రండి, ఇక్కడ వరప్రసాద్ అని పాస్టర్ గారు ఉన్నారు, అక్కడికి పోయినాక నీకు ప్రార్థన చేపిస్తాము, అప్పుడు ఎలాగా ఉంటుందో చూడండి, నమ్మండి, మీరు ఎన్నో దగ్గరలు తిరుగుంటారు, హాస్పిటల్ తిరుగుంటారు, వైద్యుల కాడ తిరుగుంటారు, కానీ మేము చెప్పలేము. అందుకని నేను ఆ రోజు ఆమె చెప్పంగానే నా మెడంతా తాయితులు అన్నీ ఉన్నాయి. ఉన్నా కానీ ఆ మాట ఆ దేవుడి బిడ్డ ఆ సహోదరి చెప్పంగానే ఆ మెళ్ళవన్నీ పిరికి బయటపడేసేసి తలస్నానం చేసేసి అప్పుడు వెళ్ళి 6 గంటలకెల్లా అక్కడ చర్చిలో కూర్చున్న తర్వాత ఆ పాస్టర్ గారు వరప్రసాద్ ఆయన కొత్తూరు, ఆయన పేరాలతో పేరు చేశాడు. ఆ రాత్రే నాకు మంచి ధైర్యము సోషం అన్నీ వచ్చినాయి. తెల్లారి ఇంటికి పోతే నాకు వెక్కలేని సంతోషం బలం వచ్చింది. ఇంటికి వెళ్ళాను. అప్పుడు మా పిల్లలు చూస్తూ ఉన్నారు, ఏమ్మా ఎలా అయింది, నువ్వు 10 సంవత్సరాల నుంచి మందులు మింగుతున్నావు కదా, ఇప్పుడు రాత్రి చర్చిలో నిద్ర చేసి వచ్చావు ఎలాగుందని చెప్పి అడిగారు. అడిగితే అమ్మ నాకు బాగుండదు, రాత్రికే దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు అని చెప్పాను. అప్పుటాంచి నేను 10 సంవత్సరాల నుంచి మందులు మింగేది కూడా మింగుతా ఉన్నా, పక్కన కూడా జబ్బు ఏ పని చేయలేదు. 3 వారాలకే వరప్రసాద్ పాస్టర్ గారు పేరు చేయంగానే ప్రార్థన చేయంగానే నాకు మేలొచ్చింది. నేను దేవుణ్ణి నమ్మినాను, బాప్టిజం పొందాను. అక్కడ తిరుపతిలో డాక్టర్ 10 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పినా కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి యేసయ్యని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి మందులు మింగతూనే కూడా ఏం కాలేదు. ఇప్పుడు మందులు మింగకపోయినా కూడా వ్యాటిగా బతుకుతాను. ఎందుకంటే దేవుడు నాకు గొప్ప కార్యం, ఒళ్ళంతా స్పష్టపరిచాడు, నన్ను ఆయన తాకాడు, ముట్టాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. నేను బలంగా ఉన్నాను, నా పనికి నేను వెళ్తున్నాను. ఎన్నాళ్ళైతే ఊరు పెడతారా తింటామా, నేను పనికి పోలైన స్థితిలో ఉన్నా. కనీసం ట్యాబ్లెట్లు 3 పూటలు మింగాల, విఆర్టీ మందులు, కానీ తినేదానికి అన్నం లేదు, పని చేయలేను, కాళ్ళు నొప్పులు, సన్నగా చేతులు కాళ్ళు ఇదే అయిపోయిండాయి. కూర్చొని ఉన్న రోడ్ల మీద నిద్ర రాకుండా రోడ్ల మీదంతా తిరుగుతూ ఉన్నాను. కానీ అయినా కానీ బాగా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. నమ్మి కూడా దేవుని బాప్టిజం తీసుకున్నాను. ఇప్పుడు నేను వ్యాటిగా ఉన్నాను, నాకు ఏ దిగులు ఏ బాధ లేదు. నేను ఇప్పుడు చనిపోయినా కూడా పరలోకానికి ఆ దేవుడి దగ్గరికి పోతాను. ఎన్నో పాపాలు చేస్తున్నాను, ఎన్నో పూజలు చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు చనిపోయినా కూడా దేవుడి నామానికి మహిమ తెచ్చి నేను పోదామని సంతోషంగా ఉన్నాను. నా ఇంట్లో బిడ్డలు కూడా నాన్న చూసి నా బిడ్డలు కూడా మారారు. నా బిడ్డలందరూ కూడా మందిరానికి వస్తున్నారు. ఈ సాక్ష్యం వినేవాళ్ళందరూ కూడా అనేక మంది బిడ్డలు కూడా ఎలాంటి వ్యాధి కోసం మీరు బాధపడదండి, మీరు చనిపోతారు, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదండి. యేసయ్యని నమ్ముకోండి, మీకు గొప్ప కార్యం చేస్తాడండి. ఆయన ఎలాంటి జబ్బునైనా బాగు చేసే దేవుడిని ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మంచి దేవుడు అండి. మేము 9 మంది అయితే 9 మందిలో 4 ఉన్నాం. నేను కూడా లాస్ట్ స్టేజీలో ఉన్నా, ఇప్పుడో చనిపోబోయాను, ఎప్పుడో మట్టిలో కలిసిపోబోయాను. కానీ దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు నేను నీట్గా శుభ్రంగా గుడ్డ కట్టుకుంటున్నా, దేవుడిచ్చిన టయానికి అన్నం తింటున్నా, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాను, హాయిగా తిరుగుతున్నాను. ఏ దిగులు ఏ బాధ లేదు. ఎక్కడికి ఏ గుడి దగ్గరికి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు. నాకు యేసయ్య ఎక్కడికి వెళ్ళినా తోడున్నాడు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎన్ నాగరాజు యాదవ్. నేను గత 25 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మాది నేటివ్ ప్లేస్ వచ్చి గుంటూరు జిల్లా కాట్రపాడు గ్రామం మాది. నేను చిన్నతనం నుంచి కూడా యేసు ప్రభువుని మరియు ఇతర దేవుళ్ళు కూడా ఆరాధిస్తూ ఉంటాను. నాకు అదొక నమ్మకంగా ఉండేది. కానీ హాస్పిటల్ వెళ్తే టెస్టులన్నీ చేశారు. చేసిన తర్వాత ఏమీ డిటెక్ట్ కాలేదు. లాస్ట్కి యాంజియోగ్రామ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పారు. యాంజియోగ్రామ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. చేయించుకుంటే చైల్డ్ వాల్స్ 6 బ్లాక్ అయినాయంట. అప్పటి వరకు నాకు ఎలాంటి డిఫెక్ట్ కనపడలేదు అంతకుముందులా. ఆ రోజే ఫైండ్ అవుట్ అయింది. ఇందా ఇట్లా అయిందని చాలా బాధపడ్డాను. చైల్డ్ వాల్స్ చేయాలి, నీకు ఆపరేషన్ ఖచ్చితంగా అన్నాడు. లేదా స్టంట్ లాంటిది అట్లాంటిది ఏమి వేయకూడదంటే అది కుదరదండి, ఇబ్బంది పడతారు, మీరు మహా డేంజరు, ఖచ్చితంగా మీరు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు. ఇక అప్పటి నుంచి నేను మనసులో ఎంత బాధపడుతున్నానంటే, అప్పుడు దాకా అందరు దేవుళ్ళు నమ్ముకున్నా,
ఆ విగ్రహారాధన చేస్తూ ఉన్నాను, ఇట్లా ప్రభువుని నమ్ముకొని ఉండా. కానీ నాకు ఈ ఆపరేషన్ చేయాలని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఏ దేవుడు జోలికి పోవాలనిపించలేదండి. నాకు యేసు ప్రభు ఆయనే నాకు దేవుడు. నేను చనిపోయినా బతికినా ఏదైనా కానీ ఆ దేవుడే నాకు సహాయం చేయాలి. నేను నా ఎట్లన్నా కానీ ఆ దేవుడే అండి. నేను ఏదైనా ఈయన్నే అడగాలి. నాకు ఇతర ఆ విగ్రహారాధన వద్దు, నేను మానుకోవాలి, నాకు సంబంధం లేదు. అయ్యా నువ్వే ఉన్నావు, నువ్వు నన్నే కాపాడాలి, చచ్చిపోయిన బతికినా నీ బిడ్డనేనని రోజు నేర్చుకునేవాడిని. పద్నాకులు ఇదే ఏడుపు, అయ్యా ఇంతకాలం అందరిని నమ్ముకున్నా, నాకు ఎవ్వరొద్దు, ఏదేమైనా నువ్వే, నాకు రక్షణ నువ్వే, నన్ను బతికించినా చనిపోయినా కానీ మీరే చూసుకోవాలయ్యా అని చెప్పి కళ్ళీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసి ఏడ్చుకొని చాలా బాధపడ్డానండి. ముఖ్యంగా ఆ రోజు నుంచే ఇతర దేవుళ్ళని కొలవకూడదు, ఈ దేవుడిని కొలవాలి అనే నాకు ఆ రోజు నుంచే నాకు స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడు నా దేవుడినే, యేసు ప్రభు నాకు దేవుడు. నేను ఈరోజు బతికున్నాను, ఇక్కడ సాక్ష్యం చెప్తున్నానంటే యేసు ప్రభువేనండి నాకు, నా రక్షకుడు ఆయనే. ఆయన్ని నమ్ముకొని ఖచ్చితంగా ఇంక నేను ఆయన వదలకూడదు అని నేను చెప్తున్నా. ఇక్కడే కాదు, ఎక్కడ చెప్పినా చెప్తా, ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అది కూడా నేను మన బ్రదర్ వరప్రసాదరావు గారు, పాస్టర్ గారు ప్రసంగం చెప్పేటప్పుడు ఆయన నంబర్ చూసుకొని టీవీలో మా బ్రదర్ ఎన్విఎస్ నారాయణ ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా మా బ్రదర్ ఇట్లా ఉంది, మీరు ప్రార్థన చేయండి మా బ్రదర్ కోసం, ఈరోజు ఇది చేయబోతున్నారు, ఆపరేషన్ చెప్తున్నారు, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు అని చెప్పి మా బ్రదరు పాస్టర్ గారికి ఫోన్ చేయటం, ఆయన వరప్రసాదరావు గారు నా గురించి కన్నీళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు దేవల్ల నన్ను దేవుడు కాపాడాడు. నా యొక్క ఆపరేషన్ సమయంలో పాస్టర్ గారు బ్రదర్ వరప్రసాద్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. ఆయన ప్రార్థన బాగా ఫలించింది. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, దేవుడికి తెలియజేస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగుగా. అందరికి వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి. నేను హిందువులో నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నాం మా కుటుంబం అంతా. కానీ కొంతకాలం నుంచి నాకు సరిపోనోళ్ళు నాకు చేతుపడి చేశారు. మాకు వ్యాపారం కాకుండా నా కాళ్ళు పడిపోయేటట్టు చాలా బాధలు పెట్టారు. కానీ వరప్రసాద్ దయ వల్ల మేము ఉపవాస ప్రార్థనలలో 10 రోజులు పెట్టారు. మా కుటుంబం అంతా మేము ఆ ఉపవాస ప్రార్థనల్లో పోయేలేకే నా కాళ్ళు నొప్పులు అవన్నీ పోయినాయి. కానీ అంతకుముందు నుంచి మా బండికాడ వ్యాపారం కాకుండా బొమ్మలు, టెంకాయలు, కుంకుమ, పూలు, మంతరిచ్చి, అచ్చింతులు, ఈ తాయితలు, చెట్టు ఉంది మేము పెట్టే బండికాడ, ఆ చెట్టుకి చీలలు అన్నీ కొట్టి మనుషులు రాకుండా వ్యాపారం కాకుండా చాలా ఇబ్బందులు పడినారు. నా మోకాళ్ళు బండికాడ పోకుండా మంచంలో పడేటట్టు చేశారు. కనీసం బాత్రూమ్ పోయేదానికి కూడా చాలా బాధాకరంగా ఉన్నాను. కానీ ఈ ఉపవాస ప్రార్థనలలో పోయేలేకే నాకు వరప్రసాద్ పాస్టర్ గారు మా సంఘం అంతా నా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు స్వస్థపరిచాడు. 4 సంవత్సరాల నుంచి నా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి ఎలాంటి నొప్పులు లేకుండా తీసి పారేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఏ తల్లిదండ్రులను అడిగినా చెప్పే మాట, మేము ఎంత కష్టపడినా, మేము ఎంత సంపాదించినా అది మా పిల్లల కొరకే అని అంటూ ఉంటారు. అవును, అది వాస్తవమే. అయితే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో మీ పిల్లల నిమిత్తం ప్రార్థించుటకు ఆత్మీయ ఆహారం టీవీ క్లబ్ మెంబర్స్గా మీ పిల్లల పేర్లను 3,000 రూపాయలతో వెంటనే నమోదు చేసుకునగలరు. ఆ కాపీని మీకును పంపించదము. మీరు పంపవలసిన ఆన్లైన్ అకౌంట్ సిహెచ్ వరప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నంబర్ 3044675691, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0007457, వేదాయపాలెం బ్రాంచ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 703-259-7888, మరి ఒక నంబర్ 703-269-7888. ప్రభు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు
ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీరెంతగానో ఆదరిస్తున్నటువంటి ఆత్మీయాహారం టీవీ కార్యక్రమాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. విశ్వాసంతోనే కొనసాగుతున్నటువంటి ఈ ఆత్మీయాహారం టీవీ పరిచయకు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సామర్థ్యం చొప్పున నెల కానీ 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ లేదా ప్రత్యేకించి ఒక ప్రోగ్రాం కానీ స్పాన్సర్ చేసి ఈ గొప్ప పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇవ్వబడినటువంటి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఆన్లైన్ అకౌంట్ ద్వారా కానీ గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు మీ విలువైనటువంటి కానుకలను ఈ యొక్క పరిచర్యకు ఇచ్చి ప్రభు పరిచర్యలో సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ప్రైజ్ ద లార్డ్.